హాయ్ అండి, ఎలా ఉన్నారు? నథింగ్ నుంచి వచ్చిన సిఎంఎఫ్ బర్డ్స్ ప్రో 2 రివ్యూ వచ్చేసింది. మన దేశంలోని చాలామంది టెక్ ఎక్స్పర్ట్స్ దీన్ని ఒక వారం నుంచి 10 రోజుల పాటు వాడి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారిచ్చిన రివ్యూస్ని నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఇందులో మనం దీని బాక్స్ కంటెంట్స్, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, కనెక్టివిటీ అండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్, మైక్రోఫోన్ క్వాలిటీతో పాటు నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఎలా వర్క్ అవుతుంది, టచ్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, బ్యాటరీ బ్యాకప్ ఎంతసేపు వస్తుంది, ఇంకా దీనికి ఎంతసేపు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది అన్న విషయాల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. గుర్తుంచుకోండి, ఇది నేను ఇస్తున్న రివ్యూ కాదు. మన దేశంలోని టెక్ ఎక్స్పర్ట్స్ వారం నుంచి 10 రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించి తమ ఎక్స్పీరియన్స్ని వివిధ టాప్ వెబ్సైట్లో పబ్లిష్ చేస్తారు. అలా పబ్లిష్ చేసిన రివ్యూస్లోని ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ టెక్ అండ్ ప్రోడక్ట్ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మీరు ఏ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. సిఎంఎఫ్ బర్డ్స్ ప్రో 2 ఇది నథింగ్ నుంచి వచ్చిన ఒక సబ్ బ్రాండ్. ప్రజెంట్ ఇది మనకి 4 కలర్స్లో అవైలబుల్గా ఉంది. అవేంటంటే బ్లూ, ఆరెంజ్, డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే. వీటిలో మనకు నచ్చిన ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో ప్రైస్ డిఫరెన్స్. ఫస్ట్ మనం దీని బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో సిఎంఎఫ్ బర్డ్స్ ప్రో 2 దాని ఛార్జింగ్ కేస్తో పాటు వస్తుంది. ఒక్కొక్క పేర్ ఆఫ్ స్మాల్ అండ్ లార్జ్ ఇయర్ టిప్స్ ఉంటాయి. మీడియం ఇయర్ టిప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అది మీరు పర్చేస్ చేసుకునేటప్పుడు ప్రీ అప్లై చేసుకోవాలి. యూజర్ మాన్యువల్, సేఫ్టీ అండ్ వారంటీ కార్డ్, ఇంకా టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ కూడా ఈ బాక్స్తో పాటు వస్తాయి. ఇవి అన్ని బ్రాండ్స్ కామన్గానే ప్రొవైడ్ చేస్తాయి. ఇందులో మనం పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. నెక్స్ట్ మనం దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వివరాల్లోకి వెళ్తే, దీని డిజైన్ యూనిక్ గాను అండ్ స్టైలిష్ గాను ఉంటుంది. దీంతో ఫ్యాషన్ లవర్స్ దీనికి ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. ఇంకా దీనికి ఉన్న కాంపాక్ట్ సైజ్, దీని సైజ్ చాలా చిన్నది కావడం వల్ల ఇది ఎక్కడైనా ఫిట్ అయిపోతుంది. ఈవెన్ మన జీన్స్కున్న స్మాల్ ప్యాకెట్లో కూడా ఇది ఈజీగా ఫిట్ అయిపోతుంది. మీరు ఆల్రెడీ దీని ప్రీవియస్ వర్షన్ అయిన సిఎంఎఫ్ బర్డ్స్ యూజ్ చేసి ఉంటే వాటికి ఈ సిఎంఎఫ్ బర్డ్స్ ప్రో 2కి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. రెండు సేమ్ ఒకేలా ఉంటాయి. దీని కేస్ బిల్డ్ క్వాలిటీ పర్వాలేదని చెప్పుకున్న, కేసుకున్న మూత యొక్క కీలు చాలా సన్నగాను వదులుగాను అనిపిస్తుంది. దీంతో ఇది ఎప్పుడైనా డ్యామేజ్ అవ్వచ్చు అన్న ఫీల్ కలుగుతుంది. మనం జాగ్రత్తగా వాడుకోకపోతే ఇది రెండుగా ఊడిపోయినా ఆశ్చర్యం లేదు. ఈ సిఎంఎఫ్ బర్డ్స్ ప్రో 2కి ఇదొక పెద్ద డ్రాబ్యాక్. ఓవరాల్గా దీని న్యూ డిజైన్ అండ్ స్టైలిష్ లుక్ని ఇష్టపడే వారికి బాగానే నచ్చుతుంది అని చెప్పొచ్చు. మన టెక్ ఎక్స్పర్ట్స్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి 7 మార్క్స్ అవుట్ ఆఫ్ 10గా ఇస్తున్నారు. నెక్స్ట్ మనం దీని కనెక్టివిటీ గురించి డిస్కస్ చేస్తే, ఇది గ్రేట్ కనెక్టివిటీ ఆప్షన్స్తో వస్తుంది. బ్లూటూత్ 5.3, గూగుల్ ఫాస్ట్ పెయిర్, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పెయిర్ లాంటి గ్రేట్ కనెక్టివిటీ ఆప్షన్స్ దీని సొంతం. అందువలన ఇవి ఏ డివైస్కైనా ఈజీగాను, క్విక్గాను, ఎటువంటి ఇష్యూ లేకుండా కనెక్ట్ అయిపోతాయి. అంతేకాదు అట్ ఏ టైం వీటిని 2 డివైస్ కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. దీంతో 2 మెంబర్స్ ఒకేసారి ఈ డివైస్ని యాక్సెస్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. ఈ ఫెసిలిటీతో మనం వీడియో కంటెంట్ వాచ్ చేస్తున్నా లేదా మ్యూజిక్ వింటున్నా మన పార్ట్నర్తో షేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ బర్డ్స్కున్న కనెక్టివిటీ స్టడీగాను, సాలిడ్గాను ఉంటుందన్న రిపోర్ట్స్ ఉన్నాయి. దీంతో డివైస్ నుంచి మనం కాస్త దూరం వెళ్ళినా కూడా ఎటువంటి కనెక్టివిటీ ఇష్యూ కానీ, డిస్టర్బెన్సెస్ కానీ ఉన్నట్లుగా ఎటువంటి రిపోర్ట్స్ లేవు. సో ఈ బర్డ్స్తో పేరైన డివైస్ మనకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ మనకి ఎటువంటి కనెక్టివిటీ ఇష్యూస్ రావు. కాల్స్ మాట్లాడేటప్పుడు కానీ లేదా మ్యూజిక్ ఎంజాయ్ చేసేటప్పుడు కానీ ఎటువంటి కనెక్టివిటీ డిస్టర్బెన్సెస్ ఉండవు అన్న రిపోర్ట్స్ ఉన్నాయి. మనలో చాలామంది ఇయర్ బడ్స్ని మొబైల్ ఫోన్తో పాటు ల్యాప్టాప్ కూడా పేర్ చేసి వాడుతూ ఉంటారు. వారికి దీనికున్న డ్యూయల్ డివైస్ పేరింగ్ చాలా బాగా పనికొస్తుంది. ఈ ఫెసిలిటీతో ల్యాప్టాప్ నుంచి మొబైల్కి, మొబైల్ నుంచి ల్యాప్టాప్కి స్విచ్ అవ్వడం చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఈ స్విచ్చింగ్ కూడా చాలా క్విక్గా అయిపోతుంది. దీంతో దీని కనెక్టివిటీకి మన ఎక్స్పర్ట్స్ ఇస్తున్న ఓవరాల్ స్కోర్ 9 అవుట్ ఆఫ్ 10. నెక్స్ట్ మనం దీని సౌండ్ క్వాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఎల్డిఏసి సపోర్ట్తో వస్తుంది. ఎల్డిఏసి అంటే లాస్లెస్ డిజిటల్ ఆడియో కోడాక్. ఇది సోనీ డెవలప్ చేసిన ఆడియో కోడింగ్ టెక్నాలజీ. ఈ ఎల్డిఏసి టెక్నాలజీ యూజ్ చేయడం ద్వారా బ్లూటూత్ కనెక్షన్స్ని యూజ్ చేసుకుని మనం 990 kbps వరకు హై రెజల్యూషన్ ఆడియోని ప్లే చేయడానికి వీలుంటుంది. దీంతో మనం ప్లే చేస్తున్న మ్యూజిక్ డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఇంకా ఈ బర్డ్స్ బేస్ లవర్స్కి ఒక వరం అని చెప్పుకోవచ్చు. హై బేస్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఈ బర్డ్స్ చాలా బాగా నచ్చుతాయి. ఈ బర్డ్స్తో మ్యూజిక్ ఎంజాయ్ చేసేటప్పుడు లో ఫ్రీక్వెన్సీలో ఉన్న బేస్ కూడా మనకి హై బేస్గా వినిపిస్తుంది. కానీ ఈ బాస్ సౌండ్ ఒక్కొక్కసారి వోకల్స్ని, ట్రెబుల్స్ని కూడా బీట్ చేస్తుండడంతో కొద్దిమంది ఇష్టపడకపోవచ్చు కూడా. దీని సౌండ్ క్వాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్కి ఎక్స్పర్ట్స్ ఇస్తున్న స్కోర్ 7 అవుట్ ఆఫ్ 10. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీని మైక్రోఫోన్ క్వాలిటీ. ఈ బర్డ్స్కి టోటల్గా 6 మైక్రోఫోన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క బోర్డుకి 3 మైక్రోఫోన్లు.
ఇందులో యూజ్ చేసిన ప్రతి మైక్రోఫోన్ సిఎంఎఫ్ క్లియర్ వాయిస్ టెక్నాలజీ 2.0తో వస్తుంది. దీన్నే మనం అడ్వాన్స్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ లేదా ఆటోమేటిక్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ ఏఎన్సి అని కూడా పిలవచ్చు. కానీ ఈ బ్రాండ్ దీన్ని క్లియర్ వాయిస్ టెక్నాలజీ అని క్లెయిమ్ చేస్తుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఈ బర్డ్స్ యూజ్ చేసి అవతల వారికి కాల్ చేస్తే మన వాయిస్ చాలా డీసెంట్గా వినిపిస్తుంది. కానీ ట్రాఫిక్ ఏరియాస్ నుంచి కాల్ చేసినప్పుడు మన వాయిస్ అవతల వారికి చాలా డిస్టర్బెన్స్గాను ముద్దగాను వినిపిస్తుంది. అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు చేసే కాల్స్లో ఉన్న క్లారిటీ అవుట్డోర్లో ఉన్నప్పుడు అంటే కొంచెం నాయిస్ ఉన్న ఏరియాస్ నుంచి కాల్ చేస్తే ఆ క్లారిటీ మిస్ అవుతుంది. క్లారిటీ లేకపోవడం వల్ల అవతల వారికి మనం 1-2 సార్లు చెప్పాల్సిన పరిస్థితి ఉందన్న రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ వాయిస్ కాలింగ్ ఇష్యూని వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్స్లో ఫిక్స్ చేయొచ్చు అని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇక నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ విషయానికి వస్తే ఇది 50 డెసిబెల్స్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫెసిలిటీతో వస్తుంది. ఇంకా 5000 హెడ్జ్ వరకు నాయిస్ని క్లియర్గా ఫిల్టర్ చేయగలదు. 50% వాల్యూమ్తో మనం కాల్ చేసిన అవతల వారికి మన చుట్టుపక్కల నాయిస్ అనేది అస్సలు వినిపించదు. దీంతో దీనికున్న నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీకి మంచి మార్కులే పడ్డాయి. దీని మైక్రోఫోన్ ఓవరాల్ స్కోర్ 6/10. ఇక వీటికి వస్తున్న టచ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే డబుల్ ట్యాప్ చేసినప్పుడు స్కిప్ అండ్ ఫార్వర్డ్ ఇంకా కాల్స్ని ఆన్సర్ చేయొచ్చు. ట్రిపుల్ ట్యాప్ చేసినప్పుడు స్కిప్ బ్యాక్, హ్యాంగ్ అప్ ఆర్ డిక్లైన్ ఇన్కమింగ్ కాల్. ట్యాప్ చేసి హోల్డ్ చేసినప్పుడు ఏఎన్సీ నుంచి ట్రాన్స్పరెన్సీ మోడ్కి షిఫ్ట్ అవుతుంది. ఇంకా డబల్ ట్యాప్ అండ్ హోల్డ్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన దాన్ని సెటప్ చేసుకోవచ్చు. ఇక దీని బ్యాటరీ బ్యాకప్ అండ్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఇది టోటల్గా 43 అవర్స్ ప్లేబ్యాక్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఇంకా 10 మినిట్స్ ఛార్జింగ్ పెడితే చాలు 7 అవర్స్ వరకు ప్లేబ్యాక్ ఇస్తుంది అని చెప్తుంది. కానీ మన ఎక్స్పర్ట్స్ మాత్రం ఏఎన్సీ అండ్ ఎల్డిఎస్సి మోడ్లో యూజ్ చేసినప్పుడు 6 అవర్స్ వరకు ప్లేబ్యాక్ ఇచ్చిందని, అదే నార్మల్ మోడ్లో యూజ్ చేసినప్పుడు 10 అవర్స్, ఇంకా కేసుకున్న ఛార్జింగ్ కెపాసిటీతో కలుపుకుంటే 34 అవర్స్ వరకు బ్యాకప్ ఇచ్చిందని రిపోర్ట్ చేశారు. ఇక దీని ఛార్జింగ్ విషయానికి వస్తే 2 బర్డ్స్తో పాటు కేసు కూడా పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 1:20 నిమిషాల టైం తీసుకుందన్న రిపోర్ట్ చేశారు. ఓవరాల్గా దీని బ్యాటరీ బ్యాకప్ అండ్ ఛార్జింగ్ టైంకి 8.5/10గా మార్క్స్ ఇచ్చారు. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే అఫీషియల్ వెబ్సైట్లో 4,299 రూపాయలుగా ఉంది. ఫ్లిప్కార్ట్లో కూడా ఇదే ప్రైస్ ఉంది. కానీ అమెజాన్లో ఇంతవరకు ఈ బర్డ్స్ సేల్ స్టార్ట్ అయినట్టుగా లేదు. ఈ ప్రైస్ రేంజ్లో సిఎంఎఫ్ బర్డ్స్ ప్రో 2 వర్తా కదా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.